దేవుని పిల్లలారా, యేసును గూర్చిన మాటలు మనం వినాలంటే దేవుడు మనకి కూడా సమయాన్ని, కాలాన్ని, జీవితాన్ని ప్రసాదించాలి. మానవ జన్మ చాలా కష్టమైనదండి. సమాజం అనుకుంటుంది నా పుట్టినరోజు పలానా అని చెప్పుకుంటుంది, నా వయస్సు పలానా అని చెప్పుకుంటుంది. అక్కడ నుంచి మనం మన జీవితం ఆరంభమైందని మనం అనుకుంటాం. మా నాన్నగారు నేను పుట్టగానే మరి బైబిల్లో 20/11/1949 అని తన బైబిల్లో రాసుకున్నాడు, కుమారుడు పుట్టిన దినం అని. అలా పుట్టినరోజు మొదలుకొని నేటికి 70వ సంవత్సరంలో అడుగుపెట్టాను. ఇక నాకు మిగిలిన్నది ఒక దినం, ప్రపంచం అనుకున్నది, ప్రపంచం చూస్తున్నది, ప్రపంచం అనుభవించవలసింది, అదే మరణదినం. ఎక్కువగా క్రైస్తవుల సమాధుల్లోనికి మనం వెళ్ళగలిగితే వాళ్ళ సమాధిని కట్టించుకొని దాని మీద జన్మదినము, మరణదినము అని రాస్తారు వాళ్ళు. ప్రపంచం అనుకుంటుంది పుట్టినప్పటి నుండి మరణించిన వరకు ఉన్న ఈ మధ్యకాలం అదే మన జీవితకాలం అని అనుకుంటున్నారండి. కానీ అది తప్పండి. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది, మన కాలం అనంతమైనది. శరీరానికి పుట్టుక, చావు అన్నది మనకి తెలుసు. లోపలున్న ఒక మహాశక్తి శరీరాన్ని విడిచి వెళ్ళిన తరువాత ఈ శరీరం మనకు అవసరం లేదు, కుళ్ళిపోతుంది, పురుగుపడుతుంది, మట్టి అయిపోతుంది అని మనందరికీ తెలుసు. అందుకే ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని దాన్ని తీసుకెళ్ళి సమాధి చేయటం, కట్టెల మీద కాల్చటం, ఇవన్నీ చేస్తుంటాం మన ఆచారాల బట్టి. 60-70 ఏళ్ల జీవించి ఈ జీవితం ఒక మహాశక్తితో నిండుకొన్నదిగా తల్లిలో నుంచి బయటకు వచ్చింది. జీవంతో, మృత్యుతో కనిపించకుండా పోతుంది ఆ దేహం. కానీ లోపల ఉన్నవారు కూడా కనిపించకుండా పోతారు. వెళ్ళిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారో రాత్రి కాసేపు ఆలోచించాం. పుట్టడం అయితే చాలా సులువు అనుకుంటున్నారు. వెళ్ళిపోవడం గురించి మాట్లాడితే సమాధానం లేకుండా చిన్న చిన్న మాటలు ఉపయోగిస్తున్నారు. మట్టిలో కలిసిపోయారనో, ప్రకృతిలో లీనమైపోయారనో, అనంత వాయువులో మిళితమైపోయారనో, రకరకాల పదాలు. అంటే పుట్టుక చావుల మధ్య విషయాల గురించి ప్రస్తావిస్తున్నారే తప్ప అసలు పుట్టక ముందు మీ చరిత్ర మరి ఈవేళ మీరు వినబోతున్నారు. మనం కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. శారీరకంగా ఎన్నో కష్టాలు అనుభవించి, తన పిల్లలందరూ మరణించి, తన భార్య కూడా తనను ద్వేషించి, తన శరీరం కూడా కుళ్ళిపోయి, చిల్ల పెంకులతో శరీరానికి పట్టినటువంటి ఆ జబ్బును తీసివేయాలని, దురదను తీర్చుకోవాలని చిల్ల పెంకులు కూడా వాడినటువంటి సందర్భం యోబుని గురించి మనం చదువుకున్నాం బైబిల్లో. ఎంతో వేదన పడిపోతున్నాడు దేవుని కోసం. ఖచ్చితంగా బ్రతికినటువంటి ఆయన జీవితం దేవునితో చెప్పుకుంటున్నాడు తన కష్టాలన్నీ. అప్పుడు దేవుడు ఆయన ఓదార్చిన విధానం చూస్తాడండి, మానవ హృదయం పులకించిపోవాలండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. అందరూ బైబిల్ తీయండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? ఏంటండి ఆ ప్రశ్న? దేవుడు ప్రశ్న అడిగితే తప్పు ప్రశ్నలు అడుగుతాడా? లేని ప్రశ్నలు అడుగుతాడా? ఆలోచించండి మీరు. దేవుడు అంటే మహా శ్రీమంతుడు, మహానుభావుడు, వాళ్ళందరినీ కన్న తండ్రి, సూపర్ పవర్, అనంతమైన ఆకారాన్ని కలిగిన వాడే ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు భూమి మీద 6 అడుగులున్న మనిషితో. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావయ్యా అని అడిగాడు. దేవుడే చెప్తాడు సమాధానం కూడా. మనమైతే ఏం చెప్తామంటే భూమే లేకపోయినప్పుడు నేనెక్కడుంటాను తండ్రి అంటాం మనమైతే. చాలా క్లిష్టమైన ప్రశ్న కదండి. 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా అంటాడేంటి ఆయన? యోబుకు తెలుసా? తెలుసు అంటున్నాడు ఆయన. తెలియవలసినవి ఎన్నో సంగతులు తెలియకుండా పోయిన కాలం అండి మానవ జీవిత కాలం. అందుకే ఈ రోజున్న ఈ రాక్షసత్వం, దోపిడీ, మోసం, దగ, ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే ఏది మీకు తెలియవలసి ఉన్నదో అది తెలియకుండా పోయింది. ఏవి తెలియకుండా ఉండవలసిన అవసరం ఉన్నదో అవన్నీ నేర్చుకొని ఈరోజు మనం చెడిపోతున్నామండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదంతా నీకు తెలుసు కదా యోబు, నువ్వు చాలా ముసలివాడు అయ్యా, నీవు అప్పటికే పుట్టి ఉంటేవి, ఇదంతా నీకు తెలుసు. ఆయన అంటున్న మాటలు ఏంటి? నీవు బహువృద్ధుడు అంటున్నాడు. అంటే
ఇతని వయసు చాలా పెద్దదన్నమాట. వృద్ధాప్యం అనగానే ఎక్కువ జీవితకాలం అని మనం అనుకుంటాం, అంతే కదండి. వృద్ధాప్యం అనగానే ఎక్కువ జీవితకాలం. మరి ఈయన వయసులోనే ఉన్నాడు కదండి. ఆయన యువగారు అప్పటికి వయసులోనే ఉన్నారు. నువ్వు బహువృద్ధుడవు అంటున్నాడు. ఇదంతా నీకు తెలిసి ఉన్నది. నీవు అప్పటికి పుట్టి ఉంటి. అప్పటికి నీవు పుట్టి ఉంటివి. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్, హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మానవ జీవితం రహస్యం. ఇక్కడ చూస్తుంటే మనమంతా ఎప్పుడూ పుట్టామట. ఎప్పుడు పుట్టాము? జగత్తు పునాది వేయబడక మునుపు. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ తండ్రి నేను పుట్టాను? అమ్మ కడుపు నుంచి రావడం కాదా? కాదు నాయనా, ముందు నీవు నా నుంచి రావాలి. నీవు నా నుంచి రావాలయ్యా. దేవుడిలో నుంచి వచ్చావా మనం? దేవుడు కన్నాడా మనల్ని? లోకసువార్త 3వ అధ్యాయం చివరి వచనం ఒక్కసారి చూడండి మీరు. ఆదాము నుండి వంశావళి చెప్పుతున్నప్పుడు లోకా గారు వెనక నుంచి వెళ్ళారు వంశావళి. యేసు నుంచి ప్రారంభించారు వంశావళి. చివరికి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? కేయినాను ఎనోషు అనే తండ్రికి పుట్టాడు. ఎనోషు షేతుకు, ఎనోషు అనే కుమారుడుగా షేతు అనే తండ్రికి పుట్టాడు. షేతు ఆదాముకు, షేతు కుమారుడుగా ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడుగా పుట్టాడు. అయితే ఆదాం పుట్టాడా? పుట్టాడు. దేవుడు కన్నాడు. పురుషులే కంటారండి, మీకు తెలుసు కదా. మీ పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్తారు కదా. పిడి సుందర్రావు సన్ ఆఫ్, అమ్మ పేరు చెప్తే వద్దండి వాళ్ళకి. పిడి సుందర్రావు సన్ ఆఫ్ లాజరస్, తండ్రి పేరు చెప్తారండి. తండ్రులు కంటున్నారు మిమ్మల్ని. దేవుడు ఆదాం దగ్గరికి వచ్చాడు, పరలోకపు తండ్రి. ఆదాం దగ్గరికి వచ్చి ఏం చేశాడో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా, దేవుడైన పరలోకపు మన తండ్రి నేలమంటితో ఏ శరీరం అయితే మనం ధరించుకుని భూమి మీద విడిచిపెడుతున్నామో ఆ శరీరాన్ని తయారు చేస్తున్నాడు. జీవము లేని మట్టి బొమ్మ. ఆ బొమ్మ ఆయనే చేశాడు. అప్పుడు ఏం చేశాడో చూడండి. వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా, ఆదాము ముక్కు దగ్గరికి వచ్చాడు. తనలో ఉన్న జీవాన్ని, తనలో ఉన్న నిత్య జీవాన్ని, అమరత్వాన్ని, నాశనము లేని దానిని, అమర్త్యమైన దానిని, మహాశక్తిని నరుని నాసికారంధ్రముల గుండా ఈ శరీరంలోనికి పంపించాడు. అప్పుడు నరుడు జీవాత్మయాడు. అప్పుడే మనమంతా ఈ రోజు వరకు ప్రపంచమంతా ఉన్న కోటాను కోట్ల మంది మనుష్యులు పుట్టి చచ్చిపోతున్నారు, మనకు తెలుసు. ఈవేళ వరకు ఆ కోటాను కోట్ల మంది ఏదేను తోటలో ఆదాము నాసికారంధ్రాల గుండా ఆ శరీరములోనికి ప్రవేశపెట్టబడ్డాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు యూదాను. చూడండి, అదంతా వంశవృక్షం. మగవాళ్ళ పేర్లు ఉన్నాయి. అబ్రహాము శారా ద్వారా ఇస్సాకును కనగా, ఇస్సాకు రిబకా ద్వారా. అదేం లేదండి అక్కడ. పిల్లలు మగవాళ్ళ దగ్గరే ఉన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆకారాన్ని తెచ్చుకుంటారు. బాగా వినాలి మీరు. అమ్మలోనికి వెళతాం మనం. ఈ అమ్మలోనికి వెళ్ళటం అనేదండి, ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష. మనం అనుకుంటున్నాం ఏముంది, మా నాన్న మా అమ్మగారు వాళ్ళ యొక్క దాంపత్యంలో నేను పుట్టేశానండి అని చాలా ఒక్క మాటలో కొట్టుపడేస్తున్నారండి. హారిబుల్ అండి, అలా అనకూడదండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూశారు కదా, 5వ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక, గర్భములో రూపించేది నేనే అన్నాడు. అంటే తండ్రి గర్భము నుండి తల్లి గర్భంలోకి వెళ్ళాలి. తండ్రి గర్భంలో మరి ఉండాలా, భద్రపరచబడి ఉండాలి. తండ్రిలో నీవు భద్రపరచబడాలి. యువర్ ఫాదర్స్, మీ ఫిజికల్ తండ్రులు ఉంటారు. నాకు మా తండ్రి లాజరస్ గారు చనిపోయారు. నాకు జన్మనిచ్చేశారు, ఆయన వెళ్ళిపోయారు. నేను జన్మనిచ్చాను, ఇదిగో నా కుమారుడు ప్రక్కన ఉన్నాడు. వాడు జన్మనిచ్చాడు, వాడి కుమారుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ తండ్రులలో నుంచి వచ్చిన వాళ్ళు, తండ్రులలో నుంచి వచ్చిన వాళ్ళు అండి. అమ్మ గర్భం ఆకారాన్ని నిర్మాణం చేస్తుంది. ఈ నిర్మాణం అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నీకు అగ్ని పరీక్ష. ఒక ఆడపిల్ల కానీ ఒక కుమారుడు కానీ పుట్టాలంటే అమ్మ దగ్గరకు వెళ్ళటం
చాలా కష్టం అండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తండ్రి నుంచి శుక్రకణాలు బయలుదేరుతాయి. ఎన్నో తెలుసా? 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్రకణాలు తండ్రిలో నుంచి విడుదలవుతాయి ఒక్కసారి. సుమారు 50 కోట్ల శుక్రకణాలు ఎందుకు వచ్చేసాయి బయటికి తెలుసా? అమ్మ అండంతో కలవటానికి. అమ్మ అండంతో కలిసి భూమి మీద 6 అడుగుల దేహాన్ని తెచ్చుకోవటానికి అమ్మ నుండి విడుదలైన 50 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి వచ్చే బయటికి అవి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అమ్మ గర్భాశయం దగ్గరికి చేరుకోవాలి. పిండోత్పత్తి శాస్త్రం అంటారు దీన్ని. అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద పోటీ అండి. ఏమంటే ఎక్కడైనా మనం 100 మంది పరిగెట్టడం చూసాం, 200 మంది పరిగెట్టడం చూసాం, 10 మంది పరిగెట్టడం చూసాం, కానీ కోట్ల మంది పరిగెట్టడం ఎక్కడ చూస్తామండి మనం? 50 కోట్ల మంది పరిగెడుతున్నారండి. ఒకసారి తండ్రిలో నుంచి బయటకు వచ్చిన 50 కోట్ల మంది బయటకు రాగానే 10 కోట్ల కణాలు చచ్చిపోతాయి, నేల రాలిపోతాయటండి. వినాలి. అమ్మ ఒక్కరికే స్థానాన్ని ఇస్తుంది. ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకోవటానికి ఇక మిగిలిన 40 కోట్ల కణాలు పరిగెట్టడం ప్రారంభమవుతాయండి. చాలా క్లిష్టమైన పరిస్థితి. మనిషి దీన్ని అర్థం చేసుకుంటే ఈ ఆకారం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకోగలరండి. ఈ పరిజ్ఞానం ఈరోజు మనుషులు ఆలోచించకుండా పోతున్నారు. తన పుట్టుక పరమార్థం ఏంటో అసలు ఆలోచించక ఏం కాకుండా జీవితాన్ని పాడు చేసుకుంటారండి. ఏం కాకుండా 50 కోట్ల మందిలోను ఒకటిగాను తల్లి దగ్గరికి రావాలంటే ఎంత కఠినమైన పరీక్ష తల్లిలోకి ఎంటర్ అవగానే ఉంటాయో ఎనీ గైనకాలజిస్ట్ లేదా పిండోత్పత్తి శాస్త్రవేత్తలు వాళ్ళని అడగండి, చెప్తారు. దేవుని పిల్లలారా, 40 కోట్లు లోపలికి ఎంటర్ అవగానే తెల్ల కణాలు తినేస్తాయటండి. ఆ తెల్ల కణం పైకి లేచి దాన్ని పట్టుకొని లాగేసుకుంటుంది. ఈ 40 కోట్ల శుక్ర కణాలని కూడా పురుగులండి. తలకాయ పురుగుల్లో అప్పుడప్పుడు నీటిలో పుడతాయి. తలకాయ పెద్దది ఉంటుంది, తోకలాగా. కప్ప జీవి చరిత్రలో చూస్తారు మీరు. అది ముందు తలభాగం పెద్దగా ఉంటుంది, మిగతాదంతా తోక ఆడించుకుంటూ వస్తుంది. గర్భసంచి నుండి బయటకు వచ్చి ముఖద్వారం దగ్గర వెయిటింగ్లో ఉంటుందండి వచ్చే శుక్రకణం కోసం. నీ పుట్టుక నా పుట్టుక. నేను ఆలోచించానండి. నిన్ను గర్భము నిర్మింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుదును. అంటే గర్భం అంతా ఆయన టెస్టింగ్ లో, ఆయన అండర్లో తీసుకున్నాడా? మన అమ్మ గర్భాలను ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడా? అవునండి, ఆయన ఆధీనంలోనే పెట్టుకున్నాడండి. మనం పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎవరు రావాలో 50 కోట్లలో అతను సెలెక్ట్ చేయాలా. ఇంకొక మిస్టరీ చెప్తాను మీకు. మా నాన్నగారు మా తాతయ్య గారికి జన్మించిన తర్వాత పెళ్లి కాకముందే మరణించారు అనుకోండి. పిడి సుందర్రావు లేడు, ప్రసన్నబాబు లేడు. చీమలు పాకుతుంటుంటాయి గోడల మీద, మీకు తెలుసు. ఆ చీమలు వెళుతున్న రూటును ఒక్కసారి మీరు చేతితో ఇలా మధ్య తుడిచేయండి. చిన్నది. ఇటు నుంచి వచ్చిన చీమలు ఎక్కడో చాగిపోతాయి, అటు నుంచి వచ్చిన చీమలు అక్కడో చాగిపోతాయి. లైను తెగిపోయింది. మా తాతయ్య గారు మరణించారు అనుకోండి, మా నాన్నగారు పుట్టుండేవాళ్ళు కారు. మీ తండ్రులు మీకు తెలుసు, మీ అందరికీ. వాళ్ళలో ఎవరు చనిపోకుండా ఆ తాడు బలంగా ఉండబట్టే ఈరోజు మీరు ఈ మైదానంలో కూర్చోగలిగారు. ఒక్కసారి ఆలోచించండి. నా తండ్రి మరణిస్తే నో మోర్ పిడి సుందర్రావు, నో మోర్ ప్రసన్నబాబు. ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న మీరే కాదు, ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది కూడా వాళ్ళ తండ్రుల్లో ఎవరు మరణించక ఉండకపోతే వచ్చారు. మరణిస్తే అక్కడి నుంచి వాళ్ళ వంశవృక్షం తెగిపోతుంది. పంపించిన వారందరినీ దేవుడు 50 కోట్ల మందిలో ఒక్కరినే ఎందుకు నిలబెట్టారో, ఆడగా గాని మగగా గాని. ఎంత రిస్క్ తీసుకున్నారు ఆయన. ఇందాక కీర్తనకారుడు ఎవరు రాశాడు చూడండి ఒకసారి మీరు. నా అంతరింద్రియములు నీవే కలుగ చేసేదివి తండ్రి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 50 కోట్లు వచ్చినా సరే 50 కోట్లలో ఒక్కడిని నన్ను నిలబెట్టావే. 49,99,99,999 కణాలు నేల రాలిపోతే 50 కోట్లలో నన్నెందుకు నిలబెట్టావు తండ్రి? నువ్వు దేవుని ప్రశ్నిస్తే ఎందుకు పుట్టించాడు? మీ కొరకు కొన్ని పనులు చేశాను, మీరు పుట్టి పని చేయాలని. క్రీస్తు ఎందుకు పుట్టాడు? క్రీస్తుకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలీలలో సంసోను అనే మహాబల పరాక్రమవంతుడు ఎందుకు పుట్టాడు? తన ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి కాపాడటానికి. యేసు ఎందుకు పుట్టాడు? సర్వనాశనం అయిపోతున్న ఈ ప్రపంచంలోని మనుష్య జాతి రాక్షసత్వంగా మారిపోయి
కన్న తండ్రి ముందే కొడుకులు కాల్చుకుంటూ, బాంబులు పేల్చుకుంటూ, పొడుచుకుంటూ రక్తాన్ని ఏరులా ప్రవహింపజేస్తున్నారే. అధికార దాహం, సంపాదన వ్యామోహం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు భోగెచ్చల నుండియే కదా. 2 చేతులు ఉన్నందుకు 4 బంగారు గాజులు ఉండాలి, ఒక నడుము ఉన్నందుకు 1 బంగారు వడ్డానం కావాలి, కాళ్లకు పట్టీలు కావాలి, మెడకు కేజీలు బంగారం కావాలి దండలుగా. ఏం చేస్తావు? నీతో వచ్చేవా ఇవన్నీ? దేవుడు నీకిచ్చిన ఈ దేహం సర్వమానవాళి పాప నివారణకై దేవుడు నిన్ను పుట్టించాడు. వాళ్ళకి చెప్పి వాళ్ళని మార్చమని. మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. లోకము నుండి పరలోకం వైపు మార్పిడి, దయ్యం నుండి దేవుని వైపుకు మార్పిడి. మన పుట్టుక రహస్యం అండి అది. ఈ రహస్యం తెలిస్తే రాత్రికి నిద్ర పట్టదండి. మా తాతయ్య, నేనేమని చెప్పగలిగితే మా తాతయ్య పేరు చెప్పగలను, అక్కడి నుంచి నేను వాళ్ళ తండ్రుల పేర్లు అని చెప్పలేను, మీరు కూడా అంతే. కానీ వంశవృక్షం అంతా రాసుకొచ్చాడు దేవుడు. కేయినాను ఎనోషుకు పుడితే, ఎనోషు షేతుకు పుడితే, షేతు ఆదాముకు పుడితే, ఆదాము దేవుని కుమారుడు. మనం అంతా దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం. వాటి వండర్ఫుల్ అండి. ప్రతి మనిషికి చరిత్ర. ఎవరికో చరిత్ర ఉందని హిట్లర్ చరిత్ర చదువుకుంటావు, పాపిష్టి చరిత్ర. సదాం హుస్సేన్ పాపిష్టి చరిత్ర. బిన్ లాడెన్ పాపిష్టి చరిత్ర. గాంధీ మహాత్ముడు వండర్ఫుల్ హిస్టరీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు. అంబేద్కర్ అమాయకులైన జనాన్ని, తొక్కబడుతున్న జనాన్ని పైకి లేపడానికి పుట్టిన కారణజన్ముడు. ఎందరో కారణజన్ములు ఉన్నారు. వాళ్ళలో కీర్తి ఎవరికొచ్చింది? సమాజానికి సేవ చేసే కీర్తి. మదర్ తెరిస్సా పుట్టింది ఒక దేశం, వచ్చింది మరో దేశం. కలకత్తాలో కాళ్ళు పెట్టగానే కనిపించినటువంటి అడుక్కుతున్న వాళ్ళు, సమాజంలో త్రోసివేయబడిన వారు, ఈ దేశం పట్టించుకోలేని వారిని చేరదీసింది. ప్రపంచ దేశాలకు వెళ్ళింది, చెంగు పట్టింది, అడగడం మొదలుపెట్టింది. భారతదేశంలో నేను సేవ చేస్తున్నాను, కుష్ఠరోగుల మధ్య, అనాథుల మధ్య, మీరేమని ఇవ్వగలరా అని విదేశాలకు వెళ్ళి అడుక్కొని తెచ్చిన డబ్బుతో అమాయకులైన కలకత్తాలో ఉన్న ప్రజలందరినీ కాపాడింది. కారణజన్మురాలు. అందరూ మదర్ తెరిస్సాలా, అందరూ గాంధీ మహాత్ముల్లా, అందరూ అంబేద్కర్లా నిజంగా ఉండగలిగితే అండి సమాజంలో ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాటలు, ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా. కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతీయం పట్ల మనలందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటుపోతుంది? పదవి కోసం, మీ ఓట్ల కోసం మేము ఎప్పుడు రామండి. మాకు రాజకీయ ప్రవేశం అంటే నేను అసహ్యంగా అనిపిస్తుంది. మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మాకెవరు శత్రువులు లేరు. శత్రువులు కూడా మాకు ప్రియులు, మా అన్నదమ్ములే. వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకపోవటం వల్ల వాడు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆవేదంతో ఒక నక్సలిస్ట్గా, ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక ఉగ్రవా, ఒక టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. అన్యాయం జరిగిందని ఎంతో మంది అడవులకు పారిపోయారు. నక్సలైట్స్ కింద అడవుల్లో ఉండి ఎవరిని చంపుతున్నారు? పోలీసులు చంపుతున్నారు. వాళ్ళేం చేశారు? వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాల్లో చేరి కాకి బట్టలు వేసుకున్నంత మాత్రంలో వాళ్ళని చంపుతారేంటి? వాళ్ళు నక్సలైట్లు. వీటన్నిటిని ఎదురుస్తున్నామండి మేము. మీరు తప్పు చేస్తున్నారు. వాళ్ళతో నేను ఇల్లందు, భద్రాచలం, మణుగూరు ప్రాంతాలకి నక్సలైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు, సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా, తుపాకీ, గొట్టమా అని మాట్లాడిన టైటిల్ మీద 21 మంది వచ్చారండి నా గురించి. ప్రసంగం అంతా విన్నారండి, వెళ్ళిపోయారండి. మార్చాలండి, ఒక నక్సలైట్ను మార్చాలి. అమాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించడానికి అడవుల్లోకి తుపాకీలు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి, మంచుకి, ఎండకి, తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు. వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలడిల్లిపోతున్నాయండి. కేవలం తమ కుటుంబ పోషణ కొరకే ఉద్యోగాలు పేరట పోలీసులుగా చేరి వాళ్ళని ఎదిరించడానికి వెళ్ళిన వాళ్ళు మృతదేహాలై పొట్లాలు చుట్టినట్టుగా వాళ్ళ దేహాలు, మృతదేహాలు మన మధ్యకి వచ్చినప్పుడు న్యూస్లో మేము చూస్తుంటే మా హృదయం కరిగిపోతుందండి. అమాయకులు చచ్చిపోతున్నారు. ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం? యేసు బోధలు ప్రేమ. ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు. ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు, తుపాకీ కాదు. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే మనిషి హిస్టరీ తెలియాలి. ఈ హిస్టరీని చూస్తే తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా. తండ్రిలో నుంచి ఈ భూమి మీద ఉన్న శరీరాలు కలిగిన తండ్రుల్లోనూ ప్రవేశించి మనమంతా ఆయా తండ్రుల గుండా, ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో పుట్టుకు వచ్చిన జనం మనమంతా దేవుని పిల్లలం. ఎందుకు మనలో ఈ క్రోధాలు? ఎందుకు మనలో యుద్ధాలు? ఎందుకు మనలో మారణకాండ? ఒక అమెరికాకి చెప్పాం, ఒక ఇంగ్లాండ్కి చెప్పాం, ఒక ఇరాన్కి చెప్పాం, ఒక ఇరాక్కి చెప్పాం, ఒక ఆస్ట్రేలియాకి చెప్పాం.
ప్రపంచ దేశాల్లో ఎంతో మందికి ఈ పుస్తకాలు పంపుతున్నాం. మారండి. చంపుకుంటూ పోతే ఎవరుంటారు ఇక ఈ సమాజంలో? దేవుని పిల్లలారా, మీ జన్మ రహస్యం మీకు తెలిసింది. మీ తండ్రి మిమ్మల్ని ఎందుకు మీ తండ్రిలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి భూమి మీద జీవం కలిగిన ఒక ప్రతినిధిగా నిలబెట్టాడే. నీ బ్రతుకు కాలం అంతా చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అని. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి మరణం తర్వాత నిత్య జీవానికి వెళతావో, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావో, జడ్జిమెంట్ మీకే అప్పగిస్తున్నాను. మీ దేహాన్ని ఏం చేస్తారు? శాశ్వతమైనది మీ బ్రతుకు. మానవ దేహం అశాశ్వతమైనది, మీ ఆత్మ శాశ్వతమైనది. పరమాత్మ నుండి వచ్చినటువంటి వాళ్ళం మనం, జీవాత్మలు మనమంతా. శరీరానికి చావుంది, ఆత్మకు చావు లేదు. దేవుని ఆత్మ మనుషుల్లో ఆదాములో ప్రవేశపెట్టిన ఆత్మ, ఆ ఆత్మ విభజనై 750 కోట్ల మందిగా ఈ తరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ ఆత్మ, దానికి చావు లేదు. చావు లేని ఆత్మను నిత్య జీవానికి పంపించి నిత్యము ఆనందంగా ఉంటావా? చావు లేని ఈ ఆత్మను ఆరని అగ్నికి బలి చేసి చావు తర్వాత నిత్యము శాశ్వతంగా నరకం బాధలు అనుభవిస్తావా? డిసైడ్ యువర్ సెల్ఫ్.